తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 65,000 మంది మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 26,000 కనీస వేతనం 2వ పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని అన్నారు. ఆదివారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. జూన్ 15న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతో సంతకాల సేకరణ చేపట్టాలని, ఈ నెల 18, 19 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద నిరాహార దీక్షలు చేయాలని, 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని, 29, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పస్తులు ఉంటూ అర్ధాకలితో జీవితాలు గడుపుతూ అతి తక్కువ వేతనాలను పొందుతున్న కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2వ పీఆర్సీ ప్రకటించి 26,000 కనీస వేతనం అమలు చేయాలని కార్మిక సంఘాలు, కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ఆక్రందనలు పట్టించుకోకుండా కనీస వేతనం 26,000 పెంచకుండా కేవలం 16,600 ఇస్తూ మున్సిపల్ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితులలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పోరాట బాట పట్టాల్సి వచ్చిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. వీటితో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, సాగర్, చిట్యాల, నకరేకల్ పరిధిలో పాలక వర్గాలు, అధికారులు స్థానిక సమస్యలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానించి పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ నెలల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు, హెవీ వెహికల్స్ డ్రైవర్స్కి డ్రైవర్ కేటగిరీ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పీహెచ్ వర్కర్లుగా తీసుకొని 100 మందిని డ్రైవర్ కేటగిరీ కింద పనిచేయిస్తూ పీహెచ్ వర్కర్ వేతనాలను మాత్రమే ఇస్తూ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, మున్సిపల్ కార్మికులకు కనీసం చీపుర్లు, పనిముట్లు, సబ్బులు, నూనెలు కూడా సరిపడినన్ని ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డులలో రాసుకోవడం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్లను, జిల్లా పరిధిలో ఉన్న లోకల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. జూలై 12న హన్మకొండలో జరగనున్న తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో తదుపరి పోరాట కార్యక్రమం చలో హైదరాబాద్ సమ్మె గురించి చర్చించి ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటిలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని, స్థానిక సమస్యలను మున్సిపల్ అధికార వర్గం వెంటనే పరిష్కరించాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోల లక్ష్మయ్య, చిరుముల వెంకన్న, అన్నిపాక శ్రీను, భీమగాని నాగరాజు, పేర్ల సంజీవ, గండూరి వెంకటేశం, జానపల జ్యోతి, మేడి శోభ, ధీరావత్ మోహన్, కత్తుల సైదులు, ఇస్రం పాండు, ఏర్పుల శ్రవణ్, పులిగిల్ల సుధాకర్, కాటపల్లి శ్రవణ్, గడ్డి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. మున్సిపాలిటీలో ఉండేటటువంటి కార్మికులందరూ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వేతన సమస్య చాలా తీవ్రంగా ఉంది. పెరుగుతున్నటువంటి ధరలు ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేటటువంటి 16,500 రూపాయలు ఏ కోశాన కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అందుకే 2వ పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులు కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేసేటటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కోరుతూ దఫల వారీగా ఆందోళన కార్యక్రమాలకి రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. ఆ పిలుపులన్నింటినీ కూడా జయప్రదం చేయడం కోసం ఈరోజు జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. 15, 16, 17 తారీఖులలో
అన్ని మున్సిపాలిటీలలో సంతకాల సేకరణ కార్మికులతో ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రికి పంపించడం అనేటటువంటి జరుగుతుంది. 18, 19 తారీఖులలో అన్ని మున్సిపాలిటీల ముందు 26,000 కనీస వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, PF, ESI, ఇతర సౌకర్యాలు, తర్వాత సెలవులు, వీటికి సంబంధించినటువంటి అంశాలని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీలు స్థానిక సమస్యల్ని జోడించి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదే రకంగా 22వ తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జిల్లాలో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా సమీకరించి ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలనేటటువంటి విధంగా ఒత్తిడి పెంచడం కోసం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రుల్ని, తర్వాత ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ కూడా కలిసి మెమరణం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అనివార్యంగా సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుంది. దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. మున్సిపల్ కార్మికులు అని చెప్పారంటే నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి వారియర్స్గా మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు పట్టించుకోకుండా ఉంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు జీతాలు పెంచినని మాకేదో సోషల్ మీడియాలో పేపర్ల నుంచి వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. జీతాలు పెంచలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే PRC కింద 26,000 ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా కావాలి. రాత్రి బాగులు ఎప్పుడంటే అప్పుడు మేము రమ్మంటే వచ్చి పనిచేయటం, ప్రాణాలకైతే తెగిర్చైనా ఏదంటే అది పనిచేస్తాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. మా యొక్క మున్సిపల్ సిబ్బందిని గుర్తించాలి. మా కష్టానికి ప్రతిఫలంగా మాకు జీతాలు ఇవ్వాలి. మాకు అన్ని విధాలా మాకు సహకరించాలి. ఇంకోటి మాకు ఇన్సూరెన్స్ అయినను, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అయినను, మళ్ళీ పోతే ఇంద్రమ్మ ఇండ్లు అయినను అన్నీ కూడా మాకు కల్పించాలి. మా సిబ్బందికి ఎటువంటి ప్రమాదాలు ఏదైనా వచ్చినా కానీ సహకరించాలి. మరి గతంలో ముఖ్యమంత్రి గారు ఒక 1000 రూపాయలు పెంచిపోయాడు. అంతకుముందు PRC పెంచి ఇప్పటికి కనీసం 7-8 సంవత్సరాలు అవుతుంది. ఆ 7 సంవత్సరాల సంది ఇప్పుడు కూడా PRC పెంచలేదు. 30% అప్పుడు పెంచింది, కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా మాకు పెంచలేదు. మా పొట్ట కొడుతురు కాబట్టి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి గమనించి మాకు న్యాయం జరిపించాలని కోరుచున్నాం.